హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి మనకైతే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకోవచ్చు నావిక్, అదేవిధంగా మనకి యాంత్రిక్కి సంబంధించి మనకి ఫస్ట్ 2025కి సంబంధించి ఫస్ట్ బ్యాచ్ అయితే మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనం అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో మనకి డేట్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి 13th జూన్ నుంచే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతున్నాయి. సో అదేవిధంగా మనకి 3 జూలై వరకు అయితే లాస్ట్ డేట్ అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇన్ డేట్కి సంబంధించి 3 జూలై వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు. సో నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి అదేవిధంగా యాంత్రిక్కి సంబంధించి మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ కండిషన్ ఇక్కడ చూసుకుంటే మనకి మేల్ ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసుకోవచ్చు పోస్ట్ ఆఫ్ నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి అదేవిధంగా యాంత్రిక్కి సంబంధించి కోస్ట్ గార్డ్ అయితే ఆర్మోడ్ ఫోర్స్కి సంబంధించి మనకైతే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్. సో నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి ఇంటర్మీడియట్లో మీరైతే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఎంపీసీ తీసుకున్న వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఎంపీసీ తీసుకున్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ యాంత్రిక్కి సంబంధించి అయితే చూసుకోవచ్చు. సో 10th క్లాస్ అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి క్లాస్తో పాటు మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి. సో ఇక్కడ డిప్లొమా అయితే చేసి అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. 2 or 3 years ఆర్ అప్రూవ్డ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఏజ్కి సంబంధించి 18 నుంచి 22 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే చూసుకోవచ్చు. సో 1st March 2003 నుంచి మనకి 28 February 7 వరకు అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నావిక్ జేడీకి సంబంధించి యాంత్రిక్ గాను అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 years అయితే ఉంటుంది. సో ఓబీసీకి సంబంధించి 3 years అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఏజ్ ఇట్లకి సంబంధించి. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు. సో 18 to 22 అంటే మనకి 22+5 అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా 22+3 years అయితే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వేకెన్సీకి సంబంధించినటువంటి ఇక్కడైతే చూసుకోవచ్చు. టోటల్గా వచ్చేసి మనకి 260 వేకెన్సీ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యాంత్రిక్ మెకానికల్, అదేవిధంగా యాంత్రిక్ ఎలక్ట్రికల్, యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ క్యాండిడేట్స్కి సంబంధించి 33 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో యాంత్రిక్ మెకానికల్కి సంబంధించి యాంత్రిక్ ఎలక్ట్రికల్కి సంబంధించి 18 అయితే ఉన్నాయి. సో యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 9 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకి కేటగిరీ వారీగా అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి కింద చూసుకుంటే మనకి ఇక్కడ యాంత్రిక్కి సంబంధించి ఇదైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఈ స్టేజ్లలో అయితే మనకి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో 1st, 2nd, 3rd, 4thకి సంబంధించి మనకి ఈ స్టేజ్లలో అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ మనకి. సో ఫస్ట్ స్టేజ్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఈ విధంగా అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో నావిక్ జనరల్ డ్యూటీకి సంబంధించి సెక్షన్ 1, 2 మంచి మార్కులు వస్తే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి యాంత్రిక్కి సంబంధించి సెక్షన్ 1, 3కి సంబంధించి సెక్షన్ 1 or 4కి సంబంధించి సెక్షన్ 1 or +5కి సంబంధించి మనకి మంచి మార్కులు వస్తే మీరైతే క్వాలిఫై అయితే అవుతారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. సెక్షన్ల వారిగా అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 2 అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో ఎగ్జామ్లో మీకైతే మంచి మార్కులు వస్తే మీకైతే ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి ఈవెంట్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో 1.6 km అనేసి రన్ అయితే చేయాల్సి ఉంటుంది. విత్ 7 minutesలో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో 20 square ups అయితే ఉంటాయి. సో అదేవిధంగా 20 push-ups అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది.
సో నెక్స్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే మీకైతే కండక్ట్ అయితే చేస్తారు. సో లాస్ట్లో వచ్చేసి మీకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే సో మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే మీకైతే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు హౌ టు అప్లై అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనకి స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకి 13th June నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతున్నాయి. సో ఎండ్ డేట్ చూసుకుంటే 3 July కల్లా మీకు అయితే లాస్ట్ డేట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు. సో joinindiancoastguard.cdac.in అనే వెబ్సైట్లోకి మీరైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మెడికల్ స్టాండర్డ్కి సంబంధించి సో హైట్ అయితే చూసుకోవచ్చు మనకి. సో మినిమం హైట్ చూసుకుంటే 157 centimeters అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మీకు ఇక్కడ చెస్ట్ అయితే చూసుకోవచ్చు మీకు. సో చెస్ట్కి సంబంధించి సో ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే 5 centimeters అయితే పెరగాల్సి అయితే ఉంటుంది. సో మీరైతే గాలి పీల్చుకున్నప్పుడు అయితే 5 centimeterల పెరగాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో క్యాండిడేట్కి సంబంధించి సో మీకైతే ట్రైనింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరైతే సెలెక్ట్ అయిన తర్వాత సో ట్రైనింగ్ చేసుకున్న తర్వాత సో మీకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి సో నావిక్ అదేవిధంగా యాంత్రిక్కి సంబంధించి సో పూర్తి నోటిఫికేషన్ అయితే సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.